యూనిట్ 2లో 4th క్వశ్చన్ చూసుకుందాం. 4th క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చిండు, ద కంటిన్యూస్ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉంటే అది కన్ఫామ్ కంటిన్యూస్లో ఉన్నట్టు, అలానే బాక్స్ టైప్లో ఉండి ఎక్స్ పి.ఆఫ్.ఎక్స్ అలా ఇస్తే డిస్క్రీట్లో ఉన్నప్పుడు. ఇది కంటిన్యూస్లో ఏమి ఇచ్చినప్పుడు ఎఫ్.ఆఫ్.ఎక్స్(x/2) ఇంటర్వల్ వచ్చేసి 0<x>(1) అనేది ఇచ్చింది. నెక్స్ట్ 1/2 1< x>(2) ఇచ్చింది. నెక్స్ట్ 1/2 ఇంటూ 3 - x ఇంటర్వల్స్ వచ్చేసి 2<≤x>(3) అనేది ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, E(x), ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి E(x²), థర్డ్ వన్ వచ్చేసి E(x3) అండ్ వేరియన్స్ అనేది ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ కంటిన్యూస్లో మీన్ యొక్క ఫార్ములా అయ్యింది ఈ వీడియో చూడకముందు లాస్ట్ వీడియో చూస్తే మీకు క్లియర్గా మీన్ వాల్యూస్ వేరియన్స్ వాల్యూస్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది కంటిన్యూస్లో ఉంది కాబట్టి దీనికి ఫార్ములా వచ్చేసి E(x) అంటే మీన్ అనమాట. మీన్ యొక్క ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ -∞ x(f(x)(dx) అనేది మీన్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి లిమిట్స్ ఏమి ఇచ్చిండు, ఫస్ట్ వన్ 0 to 1, సెకండ్ వన్ 1 to 2, థర్డ్ వన్ 2 to 3. అదే ఇక్కడ రాసినాం చూడండి, 0 to 1 ఒకటి, 1 to 2 ఒకటి, 2 to 3 ఒకటి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే x(f(x)(dx), x(f(x)(dx), ఇక్కడ ఎక్స్ అంటే యాజ్ ఇట్ ఈజ్ అదే రాయాలి. ఎఫ్.ఆఫ్.ఎక్స్ ఏమి ఇచ్చిండు, 0 to 1 ఉండేదానికి ఎఫ్.ఆఫ్.ఎక్స్ ఏమి ఇచ్చిండు, 0 to 1 ఇక్కడ ఉంది. ఎఫ్.ఆఫ్.ఎక్స్ వచ్చేసి x/2 ఇచ్చిండు, ఇదే ఇక్కడ రాసిన x/2 ఇంటూ dx ప్లస్ ఇక్కడ 1 to 2 ఉండే దగ్గర ఎఫ్.ఆఫ్.ఎక్స్ ఏముంది 1/2 ఉంది, అదే సబ్స్టిట్యూట్ చేసిన. నెక్స్ట్ 2 to 3 దగ్గర ఉండేది ఇక్కడ ఏముంది 1/2 ఇంటూ 3 - x అనేది ఉంది, అదే ఇక్కడ రాసిన 1/2 ఇంటూ 3 - x. ఇప్పుడు ఇది ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేస్తే ఇది 1/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టిన, 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయట పెడితే ఇక్కడ ఏం మిగులుతుంది, x² మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1/2 కామన్ బయట పెట్టేసిన కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది, x మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1/2 అనేది, ఇప్పుడు దీనికంటే ముందు మీకు కొన్ని ఫార్ములాస్ తెలియాలి. ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ x(dx) ఉన్నా, లేకుంటే ఇంటిగ్రల్ dx ఉన్నా, లేకుంటే ఇంటిగ్రల్ x²dx ఉన్నా ఇలాంటి. ఇప్పుడు ఇంటిగ్రల్ x(dx) యొక్క ఫార్ములా ఏంది, ఇక్కడ x⁴1 కదా, ఇక్కడ ఏమైంది 1 ఉంటే 2/x²/2 అయింది. ఇక్కడ x పవర్ ఎంత 2 ఉంది అంటే x³/3 అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, అసలు x వేరియబుల్ లేదు కాబట్టి x వేరియబుల్ వస్తుంది. ఈ ఫార్ములాస్ వస్తే ఇది ఈజీగా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది 1/2 కామన్ తీసిన, ఇంకేముంది x(x) ఏముంది x² ఉంది, x² dx ఉంటే ఇక్కడ స్క్వేర్ ఉంటే ఏమని చెప్పిన x³/3 అయింది అని చెప్పిన. ఇక్కడ x³/3 లిమిట్స్ వచ్చేసి 0 to 1 అంటే ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది చూద్దాం, ఇక్కడ 1/2 కామన్ తీసిన బయట పెట్టిన కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఓన్లీ x ఉంది, ఇక్కడ x⁴1 ఉన్నట్టు 1 ఉంటే ఇక్కడ ఏమైంది x²/2 అయింది అంటే 1 పెరుగుతుంది, అది ఫార్ములా ద్వారా పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అది x²/2 లిమిట్స్ వచ్చేసి 1 to 2. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 1/2 అనేది కామన్ తీసిన, ఇంకా దీంతో xతో మల్టిప్లై చేద్దాం, అప్పుడు ఏమైంది 3x - x² అయింది. x²తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఇది ఏమవుతుందో చూడండి, దీనికే ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే 1/2 ఇంటూ 3 ఇంటూ ఇప్పుడు చూడండి ఈ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైంది 3x²/2 అయింది, మైనస్ ఈ x²కి చేస్తే ఏమైంది ఇక్కడ 2 ఉంది కాబట్టి x³/3 అయింది, అదే ఇక్కడ రాసిన x³/3. లిమిట్స్ వచ్చేసి 2 to 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి లిమిట్స్ అప్లై చేద్దాం, ఈ 2 3s ఎంత 6. ఇంకప్పుడు ఫస్ట్ 1 అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన 1 మైనస్ 0 ప్లస్ 1, ఈ 2 2s ఎంత 4, 1/4. నెక్స్ట్ ఇక్కడ చూడండి అప్పర్ లిమిట్ ఎంత 2² ఏమైంది 4. నెక్స్ట్ లోవర్ లిమిట్ 1² 1. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 1/2 ఇంటూ 3/2, ఇది చూడండి ఇది లేదు, ఇది 3/2 కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టిన. ఇక్కడ చూడండి లిమిట్స్ అప్లై చేసిన, ఫస్ట్ అప్పర్ లిమిట్ ఏంది 3, లోవర్ లిమిట్ 2. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 3² ఏమైంది 9 అయింది, మైనస్ నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3³ ఏమైంది ఇక్కడ దీంతో x³ 27/3 అయింది. నెక్స్ట్ మైనస్ 3/2 ఇంటూ 4 - 8/3 అయింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 1/6 ఇంటూ 1 ప్లస్ 4లో నుంచి మైనస్ పోతే 3/4.
నెక్స్ట్ 1/2 ఇంటూ 9 3 27, ఇక్కడ 27 ఉంది, మొత్తం చేస్తే ఎంత -9/2. నెక్స్ట్ -3 + 4/3. ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు మీన్ వాల్యూ వచ్చేసి, ఇదంతా మీరు క్యాలిక్యులేట్ ఏం చేయొద్దు మాన్యువల్గా, డైరెక్ట్ క్యాష్లో దీని వాల్యూస్ కొట్టేస్తే దాని ఆన్సర్ వచ్చేసి 1.5 వస్తుంది. ఇది మీన్ వాల్యూ. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు క్వశ్చన్లో, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు చూడండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్కి ఏంది ఫార్ములా, ఇంటిగ్రల్ -∞ to x ఇంటూ f(x) ఇంటూ dx కదా, ఇది e(x)కి. ఇప్పుడు e(x²) ఉంది కాబట్టి ఇక్కడ ఈ x దగ్గర x² వస్తుంది అంతే, మిగతా అంతా సేమ్. ఇంటిగ్రల్ -∞ to x² ఇంటూ f(x) ఇంటూ dx. ఇప్పుడు ఇక్కడ చూడండి, లిమిట్స్ వచ్చేసి 0 to 1, 1 to 2, 2 to 3. ఇది ఆల్రెడీ చెప్పిన లిమిట్స్ ఎలా తీసుకున్నామో క్వశ్చన్ ద్వారా. x² f(x) అంటే ఫస్ట్ 0 to 1 ఉన్న లిమిట్స్ ఏంది, x/2 ఇంటూ dx. నెక్స్ట్ 1 to 2 ఉన్న లిమిట్స్ వచ్చి 1/2. నెక్స్ట్ 2 to 3 ఉన్న లిమిట్ వచ్చి క్వశ్చన్లో 1/2 ఇంటూ 3 - x. నెక్స్ట్ ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం కదండి, 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టిన, x² ఇంటూ x ఏమైంది, x³ అయింది. x³ ఉంటే x³ డిఫరెన్షియేట్ చేస్తే ఏమైంది, ఇక్కడ క్యూబ్ ఉంది, క్యూబ్ ఉంటే ఇక్కడ x⁴/4 అవుతుంది. x⁴/4 ప్లస్ 1/2 ఇంటూ ఈ x² చేస్తే ఏమైంది, x³/3, అంటే ఇక్కడ స్క్వేర్ ఉంటే 2 ఉంటే ఇక్కడ 3/3 వస్తుంది. లిమిట్స్ వచ్చేసి 1 to 2. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది, x² ఉంది, x²తో మల్టిప్లై చేద్దాం. 1/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టిన, x² ఇంటూ 3 ఏమైంది, 3x². ఈ x ఇంటూ x² ఏమైంది, x³ అయితే x² ఇంటూ x ఏమైంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, మొత్తం x³ అయితే ఇంటూ dx. 1/8 ఇంటూ ఫస్ట్ 1 ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఇక్కడ 4 రెండు కిందనే ఉన్నాయి కాబట్టి 2 8 ఎంత 1/8, 2 4 1/8. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/4 ఎంత 1, 0/4 ఎంత 0, ప్లస్ 2 3 6. ఇంక ఇప్పుడు 2ని 2³ ఎంత, 2³ అంటే ఏంది 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2 4, 4 2 8. నెక్స్ట్ 1³ అంటే 1 ప్లస్ 1/2 ఇంటూ ఫస్ట్ ఇక్కడ చూడండి, దీన్ని చేస్తే ఇక్కడ ఏముంది 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టాం. x² చేస్తే ఏమైంది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి x³/3 అయింది. అలానే x³ చేస్తే ఏమైంది, ఇక్కడ ఏముంది 3 ఉంది, 3 ఉంటే ఏమైంది x⁴/4 అయింది. అదే ఇక్కడ రాసిన 3 ఇంటూ x³/3 మైనస్ x⁴/4. లిమిట్స్ వచ్చేసంత 2 to 3. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ వాల్యూ అంతా క్యాలిక్యులేట్ చేస్తే 1/8 వచ్చింది, ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 1/6 ఇంటూ 7 వచ్చింది, ప్లస్ 1/2 ఇంటూ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ అప్పర్ లిమిట్ 3 ఉంది, లోవర్ లిమిట్ 2 ఉంది. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు x³ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 3³ అయింది. 3³ అంటే ఏంది 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3 9, 9 3 27. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి, అప్పుడు 8 వస్తుంది. మైనస్ ఇక్కడ ఇది 2 సబ్స్టిట్యూట్ చేస్తే 81 - 16/4 వస్తుంది. ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేట్ చేయండి క్యాష్లో. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మీరు మాన్యువల్గా ఏం చేయడం అవసరం లేదు, క్యాష్లో చేస్తే దీని ఆన్సర్ వచ్చేసి 8/3 వస్తుంది. అదే డెసిమల్లో కావాలంటే 2.66 వస్తుంది. ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² యొక్క వాల్యూ. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x³ చూద్దాం. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే ఫార్ములా ఏంది, ఇంటిగ్రల్ -∞ to x ఇంటూ f(x) ఇంటూ dx అనేది ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ x ఉంది, ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఓన్లీ. అదే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² ఉంటే ఇక్కడ స్క్వేర్ వస్తుంది, అదే క్యూబ్ ఉంటే ఇక్కడ క్యూబ్ వస్తుంది. అదే ఇక్కడ పెట్టిన x³ ఇంటూ f(x) ఇంటూ dx ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ చూడండి లిమిట్స్ వచ్చేసి 0 to 1, 1 to 2, 2 to 3. ఇది ఆల్రెడీ మీ క్వశ్చన్లో ఉంది, చెప్పేసిన. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x³ కాబట్టి x³ పెట్టిన, ఇక్కడ x³ ఇక్కడ x³. ఇక్కడ 0 to 1 ఉన్న లిమిట్స్ దగ్గర మనకి ఎంత ఇచ్చింది f(x) వాల్యూ x/2. ఇక్కడ 1 to 2 ఉన్న దగ్గర 1/2 ఇచ్చింది. అదే 2 to 3 ఉన్న దగ్గర 1/2 ఇంటూ 3 - x ఇచ్చింది 1/2. ఇప్పుడు x³ ఇంటూ x మిగిలింది. ఇక్కడ ఈ 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1 ఇక్కడ 3 ఉంది, అప్పుడు x⁴ అయింది. x⁴ చేస్తే ఏమైంది, x⁴ ఇంటిగ్రేషన్ చేస్తే ఇక్కడ 4 ఉంది కాబట్టి
ఎక్స్ పవర్ 5/5 అయింది. ఎక్స్ పవర్ 5/5 లిమిట్స్ వచ్చేసి 0 to 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/2ని కామన్ ఈ కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టిన. ఎక్స్ క్యూబ్ని చేస్తే ఏమైంది, ఎక్స్ క్యూబ్ ఉంది, మనకేమైంది ఎక్స్ పవర్ 4/4 అవుద్ది. ఎక్స్ పవర్ 4/4 లిమిట్స్ వచ్చేసి 1 to 2. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్ ఉంది, ఫస్ట్ ఎక్స్ క్యూబ్ ఇక్కడ 1/2ని కామన్ చేసిన, బయట పెట్టేసిన, ఎక్స్ క్యూబ్తో మల్టిప్లై చేస్తుంది. 3 × ఎక్స్ క్యూబ్ ఏమైంది 3x క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ 1 ఇక్కడ 3, మొత్తం ఎక్స్ పవర్ 4 అయింది. ఎక్స్ పవర్ 4 × dx. నెక్స్ట్ ఇక్కడ చూడండి లిమిట్స్ అప్లై చేద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, 2 5s ఎంత 10. ఫస్ట్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 పవర్ 5 ఎంత, 1 పవర్ 5 ఎంత పవర్ ఉన్నా 1. నెక్స్ట్ 0ని చేస్తే 0ని ప్లస్ 2 4s ఎంత 8. ఫస్ట్ అప్పర్ లిమిట్ 2 పవర్ 4, ఇక్కడ ఎక్స్ పవర్ 4లో 2 పవర్ 4 చేద్దాం. 2 పవర్ 4 అంటే 2 × 2 × 2 × 2 × 2, 2 2s 4, 4 2s 8, 8 2s 16. అదే ఇక్కడ రాసిన. నెక్స్ట్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 పవర్ 4 ఏమైంది 1 అయింది ప్లస్ 1/2. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టినాం. ఇక్కడ ఏముంది ఎక్స్ క్యూబ్ ఉంది, ఎక్స్ క్యూబ్ని చేస్తే ఏమైంది, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 4/4 అవుతుంది. ఎక్స్ పవర్ 4/4 అయింది. నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఎక్స్ పవర్ 4 ఉంది, ఎక్స్ పవర్ 4 ఉంటే ఎక్స్ పవర్ 5/5 అంటే ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 5 వస్తుంది. అలానే ఒక నెంబర్ ఇంక్రీజ్ అయ్యి కింద డివైడెడ్ బైలో ఆ నెంబర్ వస్తుంది, ఇంక్రీజ్ అయిన నెంబర్. లిమిట్స్ వచ్చేసి 2 to 3. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 10 వచ్చింది, దీని వాల్యూ వచ్చేసి 15/8 వచ్చింది. దీని వాల్యూ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 3/4 అనే కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేసిన. ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 పవర్ 4 చేస్తే ఎంత 3 × 3 × 3 × 3. 3 3 9, 9 3 27, 27 3 81. నెక్స్ట్ లోవర్ లిమిట్ ఎంత 2. 2 పవర్ 5 ఎంత 2 2 × 2 × 2 × 2, 2 2s 4, 4 2s 8, 8 2s 16. సరిపోయిందా 2 పవర్ 4 అంటే మైనస్ ఇక్కడ ఏముంది 1/5, ఇక్కడ 5 ఉంది డివైడెడ్ బై అంటే 1/5ని బయట పెట్టిన. ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ 3 పవర్ 5ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది 243 మైనస్ 2 పవర్ 5ని చేస్తే 32. ఇప్పుడు ఇదంతా మీరు ఇలానే క్యాషువల్గా క్యాలిక్యులేట్ చేయండి. ఇలా ఏం చేయొద్దు మాన్యువల్గా, డైరెక్ట్ క్యాషువల్గా క్యాలిక్యులేట్ చేస్తే దీని వాల్యూ వచ్చేసి 21/4 వస్తుంది. నెక్స్ట్ మనల్ని ఇంకా 4th క్వశ్చన్ ఇది వచ్చేసి లాస్ట్ దీంతో సబ్ క్వశ్చన్. వాడేమన్నాడు వేరియన్స్ అడిగిండు. వేరియన్స్ అంటే మనం ఫార్ములా డిస్క్రీట్ అయినా ఐదర్ కంటిన్యూస్ అయినా వేరియన్స్ ఫార్ములా వచ్చేసి సేమ్. v of x = ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x హోల్ స్క్వేర్. ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² అంటే మనకి ఏంది ఫార్ములా ఏమొచ్చింది, ఇక్కడ వాల్యూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² చూద్దాం. వాల్యూ ఏమొచ్చింది 8/3 వచ్చింది. అలానే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఏమొచ్చింది 3/2 వచ్చింది. ఇప్పుడు ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం, రెండు సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఇక్కడ ఏమైందో. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² వచ్చేసి 8/3 మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x వాల్యూ వచ్చేసి 3/2 హోల్ స్క్వేర్. 8/3 ఈ 3/2ని హోల్ స్క్వేర్ చేస్తే చూడండి ఇప్పుడు 3² ఎంత 3 3 9, ఇక్కడ 2² చేస్తే 4, 9/4 సరిపోయిందా. ఇది క్యాషువల్గా క్యాలిక్యులేట్ చేస్తే మీకు వాల్యూ వచ్చేసి 5/12 వస్తుంది. This is about this question. Thank you. Please like and subscribe my channel. Thank you.